ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసం వన్ జన్పథ్లో జరగనున్న పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆ తర్వాత విజయవాడ బయలుదేరుతారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం, రాష్ట్రం అనుసరించాల్సిన ప్రణాళికతో సహా అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను అమిత్ షా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలతో పాటు తక్షణ అవసరమైన నిధులు, మంజూరు చేయాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇక రాష్ట్ర దుర్భర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో వివరించారు. జగన్ పాలనలో ఆర్థిక అసమర్థత, ఆర్థిక నిర్వహణలో తీవ్ర వైఫల్యం, విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు ఆ తర్వాత చంద్రబాబు తెలిపారు. ఇక ఎన్డీఏకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాయని చెప్పారు. అమిత్ షాతో భేటీ తర్వాత కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ ఎంపీలతో చర్చించారు. రైట్గా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ ఉంది, కానీ అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈరోజు తిరిగి విజయవాడకు చంద్రబాబు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ముందుగా కలవాలంటున్నారు. కాకపోతే నిన్న హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత సుమారు గంట సేపు జరిగిన సమావేశంలోనే ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. పైగా నిన్న జరిగినటువంటి సమావేశంలోనే నిర్మలా సీతారామన్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే దాన్ని కలవాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఏపీ అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు ఇక ఎవరిని కలవకుండానే 10:30 గంటలకు విజయవాడకు బయలుదేరుతున్నారు. అయితే అంతకు ముందు మరికొద్ది సేపట్లో సీఎం అధికారిక నివాసం ఉన్నటువంటి నందరం జన్పథ్లో పూజలు చేయబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సీఎం అధికారిక గృహంగా దాన్ని కేటాయించారు. అయితే చివరిలో ఆయన ఆ ఇంటికి వెళ్లకుండానే ఆ తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంటిని ఆయన ఉపయోగించుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఇంటిని కొనసాగించకూడదని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే 50 అశోక రోడ్డులో గతంలో అలాగే కేటాయించిన ఇంటిని కొనసాగించాలనుకున్నారు. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అక్కడ హైవే ఉండటంతో అక్కడ ఆ ఇంటిని కేటాయించలేము అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే నెంబర్ 1 జన్పథ్ని అధికారిక నివాసంగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఇకపైన ఎప్పుడు దిక్కుకి వచ్చినా నెంబర్ 1 జన్పథ్లోనే ఉండబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 10:30 గంటలకు బయలుదేరి విజయవాడకు వెళ్తున్నారు. సో నిన్ననే అమిత్ షా అదేవిధంగా నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయిన సందర్భంగా కొన్ని అంశాలు, రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల వైకాపా పరిపాలనలో ఏదైతే పూర్తిగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించేందుకు 23వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయం చేయాలంటూ చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో సుమారు గంట సేపు చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేక సాయం, ప్రస్తుత ఆర్థిక సంక్షేమం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైనటువంటి రహదారులు ఏమన్నాయో వాటిని కూడా బాగు చేసేందుకు చేయాలి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నిటిని కూడా అంటే ప్రస్తుతం రైల్వే బడ్జెట్ సపరేట్ బడ్జెట్ అంటూ లేదు, దాన్ని కూడా మెయిన్ బడ్జెట్ లోనే మెర్జ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా జనరల్ బడ్జెట్ లోనే రాబోతున్నాయి. ఆ జనరల్ బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులను కూడా చేర్చాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. పారిశ్రామిక కార్యదారులు కూడా వేగవంతంగా నిర్మించాలి. అవి ఏదైతే ఎరుగిన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని
వెంటనే పరిష్కరించాలని కూడా పేర్కొన్నారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు. ఇటీవల విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో చర్చించారు. రాష్ట్రంలో తలెత్తినటువంటి విధ్వంసక పరిస్థితి గురించి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాను. ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి 4 శ్వేతపత్రాల అంశాల గురించి అమిత్ షాతో చర్చించాము. సో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆకలింపు చేస్తుంది, ఖచ్చితంగా రాష్ట్రానికి సాయం చేస్తుందన్న ఒక నమ్మకం అయితే ఉంది అన్న ధీమాని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.